బీఆర్ఎస్ను బీజేపీలో కల్పిస్తున్నారని మధుయాష్కి వాచ. ఎందుకు ఈ లఫంగి మాటలు అన్నీ? మధుయాష్కి గారు, మీరు నాటి నుంచి ఇంతేనా? మారారా మీరిగా? మీకు ఒక విలువ ఉంది, ఆ విలువను కాపాడుకోరా? ఎప్పుడు కవిత గారిపైన మీరు ఏడవడమా? ఒక మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేదా? ఎందుకు ఇలా మాట్లాడతారు ఇలాంటి లఫంగి మాటలు? మంచిగా హుందాగా మాట్లాడండి సార్. ఒక మహిళ పైన ఎందుకు ఏడుస్తారు? మీ ఇంట్లో మహిళలు లేరా? ఇలా మాట్లాడడం తప్పు కదా. ఆమె బెయిల్ కొరకు కేసీఆర్ గారు పంపినరు వాళ్ళని, కేటీఆర్ గారు, హరీష్ రావు అక్కడ ఉన్నారు, వారం రోజులు పట్టింది. అంత మాత్రాన అక్కడ బీజేపీ వాళ్ళు కలిసినట్ట? ఎందుకు ఈ చిల్లర మాటలు? ఏదో మనము బీజేపీ కల్పిస్తున్నారని చెప్పాలా? బీఆర్ఎస్కి ప్రజల్లో ఇప్పుడు బలం తగ్గింది కాబట్టి మనము ఒక బట్టగాల్సి మీదేయాలని? ఎందుకు మంచి హుందాగా ఉండండి సార్. ఈ చిల్లర మాటలు మాట్లాడి మీరు విలువ కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మీరు ఆలోచించేది సార్, అంతేగాని ఇలా మాట్లాడి పరువు తీసుకోకండి దయచేసి.